దాస్, నలుగురిలో చెప్పుకునేవాడివి కదరా నీ చెల్లి గొప్ప. అది చిన్నగాడితో తిరుగుతుంది, తెలుసుకో ముందు. కవిత, చిన్నాన్ని మర్చిపో. చిన్నాన్ని మర్చిపోవడం నా వల్ల కావట్లేదన్నయ్య. నీకోసం చచ్చిపోవను, నవ్వుతూ సంతోషంగా నా ప్రాణాలు ఇస్తే కానీ చిన్నాన్ని మర్చిపో అని అనకు. నీ చెల్లినే కాదనటం లేదు, కానీ ఈ ప్రాణం మా చిన్నదే అన్నయ్య. ఆ చిన్నది అర్థం చేసుకో, మనసుకు చాలా కష్టంగా ఉందన్నయ్య. ఏంటే చెల్లివాని సిల్లిగా చెప్తుంటే గల్లి మాట్లాడుతున్నావు? చెప్పింది చేయకపోతే నా ఉగ్ర రూపం చూస్తావు. చెల్లివాని చూడను, ఇద్దరిని చంపి పాతేస్తా. చంపే అన్నయ్య, చంపే. ఇద్దరిని ఒకేసారి చంపే. ఒకరికొకరు మాట్లాడుకోకుండా చూసుకోకుండా చేస్తూ బ్రతుకుతూ ఉండడం కన్నా సంతోషంగా చచ్చిపోతామన్నయ్య. కష్టాలు పడి నరలోకంలో బ్రతకడం కన్నా చచ్చి స్వర్గంలో అయినా హ్యాపీగా ఉంటాం. అప్పుడు మా వల్ల ఈ కష్టం అడ్డు ఏవి ఉండవన్నయ్య. చావవే. నేనేం చేశానని టార్చర్ అన్నయ్య? ప్రేమించడం తప్ప? మామ చెప్పరా. మామ, నీ హీరోయిన్ ఎంటర్ అయింది మామ. ఆన్ ద వే. హాయ్ జాను. హాయ్ చిన్న. హాయ్ మామ, నువ్వు సూపర్ రా. అమ్మాయిలకి డ్రీమ్ బాయ్ నువ్వు. నేను జానుకి హాయ్ చెప్తే తను నీకు చెప్పింది అంటే నువ్వు చాలా గ్రేట్ మామ. అంతా నా జాను దయరా. మామ, చూసుకోవడమేనా? నీ లవ్ మ్యాటర్ ఏమైనా చెప్పడం ఉందా? ఒకరిని ఒకరు చూసుకోవడంలో ఉన్నంత థ్రిల్, సాటిస్ఫాక్షన్ లవ్ సెట్ అయ్యాక ఉండదు మామ. అందుకే లవ్ తర్వాత చూసుకోవచ్చు. నా జాను చూసావా ఎంత క్యూట్గా చూస్తుందో? చూస్తూ బ్రతికవచ్చు కదా. బాగుంది మామ మీ లవ్ స్టోరీ. మాటలతో కాదు, కంటి చూపుతో చంపేస్తా అన్నట్టుంది. ఊరుకో మామ. జాను చిన్న ఫాలో అవుతున్నాడే, రోజు నిన్నే చూస్తున్నాడు. చూస్తున్నా, అంతా అబ్జర్వ్ చేస్తున్నా రజని. జాను, నేను అబ్జర్వ్ చేస్తున్నా. డౌట్గా ఉంది. చిన్నాన్ని లవ్ చేస్తున్నావు కదా? అవునే, లవ్ చేస్తున్నా. ఇప్పుడు ప్రపోజ్ ఎలా చేయాలో భయంగా ఉంది. వసే జాను, సముద్రంలో దిగాక ఒడ్డుకు రావడం, బరిలో దిగాక గెలుపుని మర్చిపోవడం ఎంత ప్రమాదమో, లవ్ చేశాక మనసులో ఉన్న ప్రేమను చెప్పకపోవడం అంతే ప్రమాదం. ఎందుకు భయపడడం? నేనున్నాగా ఫ్రెండ్ని. ఇప్పుడు ఏం చేయమంటావు రజని? నేను చెప్పినట్టు చేయి. కొంచెం కోపం నటించు. ఎందుకు ఫాలో అవుతున్నావని అడుగు. చిన్న నుంచి ఏం రిజల్ట్ వస్తుందో చూద్దాం. అర్థమవుతుందా? ఓకే, సూపర్ ఐడియా. ఇప్పుడు ఇస్తా నా హీరోకి జలక్. ఎందుకు చిన్న ఫాలో అవుతున్నావు? నన్నే ఎందుకు అలా చూస్తున్నావు? జాను, నేను నిన్ను ఫాలో అవుతున్నానా? ఇప్పుడు, ఎక్కడ, ఎలా? మాట మార్చుకో, తప్పించుకోకు చిన్న. నాకు తెలుసు నువ్వు నన్ను చూస్తున్నావు. అవును జాను, చూస్తున్నా. తప్పేంటి? తప్పే చిన్న, తప్పే. నా పర్మిషన్ లేకుండా చూడటం తప్పే. ఊరికి నేను చూడడం లేదు జాను. చాలా అందంగా ఉన్నావని చూస్తున్నా. సరదాగా చూడొచ్చుగా, ముచ్చటగా 3 ముక్కలు మాట్లాడొచ్చుగా.
ఇష్టంగా నన్ను ప్రేమిస్తున్నావని చెప్పొచ్చుగా, అంతేకాని కళ్ళల్లో ఎరుపు పెదాల్లో కోపం అవసరమా చెప్పు. జాను, ఇంకా ఏం చెప్పట్లేదు. నేనంటే ఇష్టమా కాదా? నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఐ లవ్ యూ జాను, ఐ లవ్ యూ. హాయ్ చిన్న. ఏడవకే జాను, నువ్వు ఏడిస్తే నాకే ఏడుపు వస్తుంది. రజని, చిన్నకి విషయం తెలియకూడదు. ఎందుకు తెలియకూడదే? మనసులో దాచుకుని బాధపడే కన్నా ప్రేమించే వాళ్ళకి చెప్తే బాధ భారం రెండు తీరుదు. ఇక్కడ చెప్పడం ప్రాబ్లం కాదే, నా చిన్నకి ఆ ఈడియట్స్ ఏం చేస్తారన్న భయం. ఓయ్, డల్గా ఉన్నావేంటి? లేదే, నార్మల్గానే ఉన్నానే. ఎందుకు జాను అబద్ధం చెప్తున్నావు? నువ్వు ఏడుస్తున్నావని నీ కంట్లో వస్తున్న కన్నీరే నిజం చెప్తుంటే ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేనంత వాడినైతే కాదు. ఏం జరిగిందో చెప్పు. మీ లవ్ సక్సెస్ అయిందని సరదాగా నీ కోసం సారీ కట్టుకుని చూపిద్దామని వచ్చింది. సంతోషం కాస్త కన్నీరు వరదపోరు. అసలేం జరిగిందో నువ్వైనా చెప్పు రజని. చిన్నప్పటి నుంచి జాను ఏడవని ఎప్పుడు చూడలేదు చిన్న. అలాంటిది వాడు జానుని ఎలా ర్యాగింగ్ చేశాడో తెలుసా? రజని, చాలా చాలా హ్యాపీగా ఉంది. నిన్నటి రోజు రాని రోజు, రేపటి రోజు మరువని రోజు. ప్రాణంగా నా చిన్నను ప్రపోజ్ చేసిన రోజు. కొన్ని క్షణాలు యుగాలుగా గడిపిన ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అన్నా దాస్ అన్న, బస్ కాంప్లెక్స్లో కత్తి లాంటి అమ్మాయి ఉందన్నా. అవునరా మళ్ళీ సూపర్ గుంత పీకరు బండాపరా. ఏమున్నావే, వేసవి మామిడి పండు నిక్కలాడుతుంది. చీర కడితే సరిపోదు, నడుముకుని మమ్మ మడతలు కవర్ చేయాలి. వెంటనెక్కిస్తున్నావే, నరం కట్ అయిపోయింది. ఎవట్రా నువ్వు? అడ్రస్ చెప్తే వస్తావేంటి? చి ఈడియట్, ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో తెలియదా? అసలు సిగ్గుందా? కామంతో ఉన్నోడికి సిగ్గెందుకు? కామం కనిపించాలి, కామమే వినిపించాలి. రావి ఏంటన్నా మరి ఇంత దారుణం? చెప్పట్రా నువ్వు, మధ్యలో వస్తున్నా మర్డర్ అయిపోతావు. చెప్పరా మామ, ఎక్కడున్నావు? మామ తాటిపూడి భర్త బిజ్జి. నీ లవర్ని ర్యాగింగ్ చేసిన ఫాలో అవుతూ వచ్చా. తొందరగా రా మామ. వస్తున్నా నా కొడుకుని. చిన్న జాగ్రత్త, నీ కోసం చూసే ఈ చూపులు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. నా రెండే కళ్ళు కావచ్చు, అయినా 1000 కళ్ళతో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. పౌర్ణమి చందమామల ఎప్పుడూ నవ్వుతూ కనిపించిన జాను ముఖంలో ఒక్కసారిగా అమావాస్య చీకట్లో నెట్టేసిన ఆ నీచుడిని ఎలా వదులుతాననుకున్నావు? నేను వెళ్ళే దారిలో ముళ్ళుండొచ్చు, ముప్పుండొచ్చు, చివరికి ఆ చావే ఎదురుగా రావచ్చు. ఐ డోంట్ కేర్. అక్కడున్నది ఎవ్వరు, నువ్వు నెవ్వర్ ఏ ఒక్కడిని వదలను. ఐ ప్రామిస్. ఐ మిస్ యూ. మిస్ యూ టు. అడ్రస్ చెప్తే వస్తావేంటి? చెప్పట్రా నువ్వు, మధ్యలో వస్తున్నా మర్డర్ అయిపోతావు.
ఎవడ్రా నా లవర్ని ర్యాగింగ్ చేసింది? నువ్వెవడు బే? దాస్, ఒరే చిన్న, నీకోసం వెతుకుతున్నారా? చిన్న వచ్చి చెల్లువని చూడు, చెప్పి పాతేస్తా. ఇన్నాళ్ళు ఏమైపోయారు నా కొడక? నిన్ను వెతకని ఊరు లేదు, చూడని రూట్ లేదు. ఇప్పటికి దొరికావు నీ అబ్బా, నా దగ్గర నీ వేషాలు. దాస్, నా కవిత అక్కడ. మర్చిపో నా చెల్లిని, నీ గతాన్ని. దాస్, రెచ్చగొట్టొద్దు. ఆ ముందు నువ్వెంతరా బచ్చా? నువ్వు మొదలు పెట్టావు, నేను ముగిస్తా. నన్ను తట్టుకోవడం నీ వల్ల కాదు. నా తిక్క వేరే లెవెల్, పొగరు అన్లిమిటెడ్. చూపుకి నేను దాటికి నిలబడలేవు. ట్రాన్స్ఫార్మర్ని టచ్ చేయాలని చూస్తున్నావు, చేస్తావని కొడక. ఇలా నిజం పుట్టింది నాతో, నాకు సవాలా? తప్పులు చేయడం, మర్డర్లు చేయడం నీ హాబీ. తప్పుల్ని సరిచేసి నా స్టైల్లో కోటింగ్ ఇవ్వడం నా రూలింగ్. మాటలతో వచ్చే తోటాలు కాదురా, నీ ముందున్నది AK-40 గన్. నీ చావు డిసైడ్ చేసింది నాతో. చెప్పరా, చెప్పు. చెప్తాను నన్ను వదిలే. మిమ్మల్ని విడదీయాలని ఒక గదిలో దాచాను. నన్ను విడిచిపెట్టన్నయ్యా, విడిచిపెట్టు. ఈ చీకటి ప్రపంచంలో బ్రతకడం కన్నా చిన్న మనసులో ఉంటేనే చాలా సంతోషంగా ఉంటుంది. వస్తాడు నా చిన్న, రాజాలా వచ్చి రాణిలా చూసుకుంటాడు. La